నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం। గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందించారు। టెక్నాలజీని ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు। మీ చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించండి, సమాజానికి ఉపయోగపడే అంశాలను స్వీకరించాలన్నారు। ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చదివిస్తున్న ఉపాధ్యాయుడిని అభినందించారు। ఆత్మవిశ్వాసంతో సభలో మాట్లాడిన చిన్నారులను ప్రశంసించారు। తమ పిల్లలు స్కూల్స్ లో ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారో తప్పకుండా పేరెంట్స్ తెలుసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు। గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎస్కేబీఎం స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0లో ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు। ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి స్టూడెంట్స్ కు సూచించారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో అనేక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని చెప్పారు। ఇలాంటి సమావేశాల నిర్వహణ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు। విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెరగాల్సిన అవసరం ఉందని గల్లా మాధవి అన్నారు। ఇటు పిల్లల్ని అటు వాళ్ళకు బోధిస్తున్న అధ్యాపకుల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి అన్న ముఖ్య ఉద్దేశమే ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్। మరి మీరు గమనించిన అంశాలు చాలా మంది సంతృప్తికరంగా ఉన్నారు। ఈ స్కూల్ విషయంలో చాలా సంతోషం। మరి 76%తో ఈ స్కూల్ ఉత్తీర్ణతలో ముందుగా ఉంది। అయితే నేను ఈ ప్రిన్సిపల్ గారికి సవినయంగా మనవి చేస్తున్నాను, మరి విద్యార్థులకు కూడా ఒక ఛాలెంజ్, మీ అందరూ కూడా 85% ఈ స్కూల్ నుంచి మినిమం దాటాలి। అందరూ కూడా 90% ఆఫ్ పాస్ రేట్తో ఫస్ట్ క్లాస్ ర్యాంక్స్ మరిన్ని పెరగాలి। 8 మంది 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్తో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని చెప్తున్నారు। ఆ సంఖ్య పెరగాలి। మరి సెక్షన్స్ చాలా ఉన్నాయి, విద్యార్థులు చాలా ఉన్నారు। ఒక 8తో 9తో ఆగకుండా మరి రానున్న రోజుల్లో మంచి టార్గెట్ పెట్టుకొని మీరందరూ ముందుకు సాగాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను గర్వంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను। దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు స్టాల్ గర్ల్స్ పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1049 పాఠశాలతో సహా జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు। ఒక తల్లిగా నా బిడ్డల ప్రగతి తెలుసుకోవడానికి వచ్చానని, చిన్నారులతో కలవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు। విద్యలో కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు। సంపూర్ణ ప్రగతి నివేదికలో విద్యార్థి సమగ్ర నైపుణ్యాలు, భావోద్వేగాలు నమోదు జరుగుతుందన్నారు। పరీక్షల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పారు। ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి భవిష్యత్తులో ఏమి కావాలి అనుకుంటున్నారో ఇప్పటి నుండే కలలు కనాలి అని సూచించారు। మైండ్ కు చాలా పవర్ ఉందని, ఏమనుకుంటే దాన్ని సాధిస్తుందని చెప్పారు। కలలు కనడం ద్వారా లోపాల నుండి ఒక ప్రోత్సాహం లభిస్తుందన్నారు। చదువు మీద దృష్టి ఉండాలని, ఫోన్ వలన చదువు దృష్టి తగ్గే అవకాశం ఉందని చెప్పారు। మన జీవిత కాలంలో మొదటి 25 సంవత్సరాలు కీలకమైన దశ అని, ఈ దశలో అభ్యసన జీవితానికి చక్కని పునాదులు వేస్తాయని అన్నారు। బాలికలకు చదువు, ఉద్యోగం అవసరమని చెప్పారు। ఉన్నత స్థాయి సాధించి మిగిలిన వారికి మీరు స్ఫూర్తిగా ఉండాలని తెలిపారు। లైంగిక వేధింపులు జరుగుతాయని, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు। చదువుతో పాటు జీవన నైపుణ్యాలు ఉండాలన్నారు। ఈ సందర్భంగా బాల్య వివాహాలు అరికడదామని ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రసూన, ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి ఎస్ఎంఎం అబ్దుల్ కుద్దూష్, నాగేంద్రమ్మ, ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ కుమారి, తహసీల్దార్ సుబాని తదితరులు పాల్గొన్నారు। చదువు ఇంపార్టెంట్, మీరందరూ కూడా ఒక జాబ్ లో ఉంటే అప్పుడు వస్తారు। పెట్టుకోండి, నేనే చదువుతాను, డిగ్రీ తీసుకుంటాను, ఒక జాబ్ వెళ్తాను, మంచి స్థాయికి నేనే సంపాదిస్తాను। అలా మీరు చేస్తే మిగతా వరకు మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు। సో దానికోసం మీరు
చదువు విలువ తెలుసు కాబట్టే విద్యారంగంలో అనేక మార్పుల్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజ్జీల పాల్గొన్నారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. పేదరికం విద్యకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే తల్లికి వందనం కార్యక్రమంను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. స్కూల్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడంతో పాటు మెరుగైన విద్యను ప్రభుత్వ స్కూల్స్ లో అందించాలని మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ రోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేటు భావించేటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అనేక సమస్యలు, ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధి కోసం పిల్లల బిహేవియర్ కానీ, పిల్లల అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాన్ని తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ, అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకులతో పాటు టీచర్స్, అలాగే ఎడ్యుకేషనల్ అధికారులందరూ కూడా భాగస్వాములై, ముఖ్యంగా విద్యార్థుల ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు జేకేసీ కాలేజ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్టీసీ కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు తొలుత బాలాజీనగర్లో చెత్త సేకరణపై ప్రజలు ఫిర్యాదు చేయగా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ పనుల్లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, కార్మికులు పిన్ పాయింట్గా విధులు నిర్వహించేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. రోడ్లపై ఉన్న ఆవులను జీఎంసీ గోశాలకు తరలించాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి డ్రైనేజీని మేజర్ డ్రైన్లోకి కనెక్ట్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు నూతన రోడ్లను ఎండ్ టు ఎండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా చదువుకుంటున్నారని భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి సంతృప్తిలో ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న 15,000 రూపాయల ఆర్థిక సాయం పేద కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా మరింత బాధ్యతగా, శ్రద్ధగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని ప్రశంసించారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన టీచర్స్, అట్ ద సేమ్ టైం నా తల్లిదండ్రులు నాకు నేర్పిన డిసిప్లిన్, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ కూడా ఎంతో ఉపయోగపడ్డారు. నా ఫ్రెండ్స్తో నేను అన్నీ షేర్ చేసుకుంటా, వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. నా ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో, గురువుల పాత్ర ఎంత ఉందో, ఫ్రెండ్స్ పాత్ర కూడా అంతే ఉంది. అంతే ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రులు, గురువులు, ఫ్రెండ్స్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మంచి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులను మనం ఎంచుకోం, గురువులను మనం ఎంచుకోం, బట్ ఫ్రెండ్స్ని మనమే ఎంచుకుంటాం. అవునా కదా? మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి. అమృతలూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ మరియు వేమూరు జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యమైనదని, మెగా పీటీఎం కార్యక్రమం ఆ దిశగా ఒక పెద్ద అడుగని, విద్యారంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
నాయకుల సహకారంతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. 39, 42, 43 డివిజన్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్వీఎన్ కాలనీ, వికాస్ నగర్, నేతాజీ నగర్, ముత్యాలరెడ్డి నగర్ ప్రాంతాల్లో 3,50,00,000 వ్యయంతో సీసీ డ్రైన్లు, రోడ్లు, కల్వర్ట్లకు శంకుస్థాపన చేశామన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేములపల్లి వరప్రసాద్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేతాజీ నగరు, ఎస్వీఎన్ కాలనీ, విద్యానగరు, అదేవిధంగా వికాస్ నగరు, ముత్యాలరెడ్డి నగరు, ఇలాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 39, 42, 43 డివిజన్లో దాదాపుగా 3,50,00,000 రూపాయల డ్రైన్స్, అదేవిధంగా సీసీ రోడ్లు వేసుకునేదానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు సంక్షేమం, అటు అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది. నాయకులందరూ కూడా వాటికి సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క ఏరియాస్ తీసుకుంటే లోలయింగా ఉండి పూర్తిగా వర్షం పడినప్పుడు మునిగిపోతున్న పరిస్థితి, మురుగంతా కూడా చేరి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఈ డ్రైన్స్ అన్నిటినీ కూడా గౌరవ కార్పొరేటర్ వేములపల్లి శివప్రసాద్ గారు దీన్ని తీసుకురావడం మా దృష్టికి, వెంటనే వాటికి ఎస్టిమేషన్స్ వేయించి శాంక్షన్ చేయించడం, ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం చాలా చాలా సంతోషం. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర సమావేశంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 5 వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిన 60 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లను ప్రతిభ ఆధారంగా కాకుండా ఒక్కో పీజీ సీట్ను ఏడాదికి 9 లక్షల రూపాయల నుండి 29 లక్షలకు స్వయాన ప్రభుత్వమే అమ్మకానికి పెట్టడం ప్రతిభ గల పేద వైద్య విద్యార్థుల ఆశలను పొమ్ము చేయటమేనని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన 107, 108 జీవోలను నాడు వ్యతిరేకించిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు నేడు 107, 108 జీవోలను రద్దు చేయకపోగా గతంలోనే ప్రారంభమైన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేటాయించిన పీజీ సీట్లను అమ్మకానికి పెట్టడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు కొరవి వినయ్ కుమార్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మించినటువంటి 5 మెడికల్ కళాశాలలకు ఈ సంవత్సరం ఎన్ఎంసీ కేటాయించినటువంటి 60 సీట్లలో పేమెంట్ సీట్స్గా మార్చి కొన్ని సీట్లను అమ్మకానికి పెట్టింది. అంటే ఎన్నికల ముందు అసలు గత ప్రభుత్వం చేసినటువంటి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని మేము రద్దు చేస్తాము, పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మేము సీట్లు కేటాయిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు ఆ మాట తప్పి వీళ్ళే అమ్మకం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఆ జీవోలని రద్దు చేస్తాము, పేద విద్యార్థులందరికీ మెడికల్ సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని చెప్పేసి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ లోకేష్ గారు ఆ బాధ్యత ఎందుకు తీసుకోకుండా మౌనంగా ఉన్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. కాసు సాయమ్మ నగరపాలక ఉన్నత పాఠశాల కొత్తపేట నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మరియు స్థానిక కార్పొరేటర్ సమత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యాలయాల్లో గుణాత్మక విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులను బాగా చదివించాలని, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. తదుపరి మధ్యాహ్న భోజనాన్ని తిని భోజనం పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచారు. పుస్తక పఠనం వల్లనే మానసిక ఆనందం కలుగుతుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. లాడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్ హౌస్ పుస్తక ప్రదర్శనను మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాలాంధ్ర బుక్ హౌస్ వారు ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవంలో ఎన్నో మంచి పుస్తకాలు అందుబాటులో ఉంచారని తెలిపారు. పుస్తక ప్రియులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించాలని కోరారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత సంజీవ్ రెడ్డి, సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాలాంధ్ర పబ్లికేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో పుస్తక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. బుక్ ఎగ్జిబిషన్ బీఈడి కాలేజ్, ఏఎల్ కాలేజీ, అంబేద్కర్ విగ్రహం దగ్గర లాడ్జ్ సెంటర్లో జరుగుతూ ఉంది.
చాలా విస్తృతమైన పుస్తకాలు, రామాయణం, మహాభారతం తో పాటు అనేక కథలు, కథానికలు, పోయిట్రీ, ఇంగ్లీష్ లిటరేచర్, గాంధీ, మార్క్స్, ఇవన్నీ కూడా చాలా కథలు, కథానికలు, లేటెస్ట్ సాహిత్యం అంతా ఇక్కడ అందుబాటులో ఉంది. పుస్తక ప్రియులంతా వచ్చి విజిట్ చేయాలి. ఇలాంటి పుస్తక ప్రదర్శనని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరుకు ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే పుస్తకాలు కొనటం, చదివించటం, కొనిపించటం. ఇంట్లో పిల్లలకు కూడా బాల సాహిత్యం కూడా చాలా అందుబాటులో ఉంది. భక్తి సాహిత్యం ఉంది. రకరకాల అందరికీ ఎవరికి ఏం కావాలో వాళ్ళ అభిరుచి మేరకు అంత సాహిత్యం అంతా ఉంది. అయోడిన్ లోపాలతో కలిగే నష్టాలు, వాటిని అధిగమించే ఉపాయాలపై ఎన్ఆర్ఎస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యానగర్లోని ఎన్ఆర్ఎస్ స్కూల్లో అయోడిన్ లోపాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికితి తిలక్ బాబు మాట్లాడుతూ ఐటీసీ, ఐజీడీ సంయుక్త ఆధ్వర్యంలో అయోడిన్ లోపాలతో పిల్లల్లో వచ్చే మానసిక అనారోగ్య సమస్యలకు నివారణ మార్గాలు తెలిపే కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. దానివలన అయోడిన్ లోపం బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నవీన్ చౌదరి, డాక్టర్ మిత్ర, జ్యోతి, షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఐటీసీ వాళ్ళకి, ఎందుకంటే మరి ఎయిడ్స్ని నిర్మూలించడానికి ఒకళ్ళు కంకణం కట్టుకున్నారు ప్రపంచంలో. అలాగే మన బోధకాలు ఇట్లాంటివి నిర్మూలించడానికి ఇంకొకళ్ళు కంకణం కట్టుకున్నారు. మలేరియా నివారణకి ఇంకొకళ్ళు అట్లా ప్రతి ఒక్క రుగ్మతకు కూడా ఈ ప్రపంచంలో చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చాలా రకాలైనటువంటి సొల్యూషన్స్ తీసుకొస్తా ఉన్నారు. వాటిలో భాగమే ఐటీసీ వాళ్ళు చేపట్టినటువంటి అయోడిన్ లోపాన్ని గుర్తించి దాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని నేను భావిస్తున్నా. అయోడిన్ మీద అవగాహన కార్యక్రమాలు, హెల్తీ ఈటింగ్ ప్రాక్టీసెస్, వాటి మీద మేము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంటాము. సో దాంట్లో భాగంగానే ఇవాళ మేము ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ఈ అయోడిన్ మీద దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయవచ్చు అనే దాని మీద మనం ఇవాళ ఇక్కడ అయోడిన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనము అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇవాళ మేము ఇక్కడ చేస్తున్నాము. అది ఇక్కడే కాకుండా దాదాపు మేము 16 జిల్లాలలో 16 స్టేట్లలో చేస్తున్నారు. 16 స్టేట్లో గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఐటీసీ వాళ్ళు కూడా. శ్రీ సత్యసాయి స్కూల్లో నో టు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ 16 డేస్ ఆఫ్ యాక్టివేషన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాల రాజకుమారి పాల్గొన్నారు. సందర్భంగా శనక్కాల రాజకుమారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొనే వేధింపులు, సైబర్ హింస, స్టాకింగ్ వంటి సమస్యలపై అవగాహన పెంచేందుకు స్పష్టమైన ఉదాహరణలతో వివరించారు. ఆడపిల్లల భద్రత, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, విద్యాబలం అనేవి వారి భవిష్యత్తుకు శక్తినిస్తాయని పేర్కొన్నారు. మహిళల గౌరవం, రక్షణ, సమాన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సందేశమిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ నాగేంద్రబాబు, స్టాఫ్ సభ్యులు రాణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. రేడియేషన్ ఇది ఒక హెల్త్ ఇష్యూ కదా, కానీ మనకి ఇప్పుడు నేను మెయిన్గా మాట్లాడటానికి వచ్చింది వైలెన్స్. మన ఫోన్స్లో నుంచి వైలెన్స్ జరుగుతుందా అది మీకు తెలీదు. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీరు స్కూల్కి వస్తారు, బస్సులో వస్తారా, సైకిల్స్ మీద వస్తారు అందరూ, చాలామంది వాకింగ్ కూడా వస్తారా? ఓకే, మీ పేరెంట్స్ ఏం చెప్తారు? జాగ్రత్తగా రండి, వెళ్ళండి, వచ్చేటప్పుడు జాగ్రత్త, ఎవరితో మాట్లాడొద్దు చెప్తారా? గర్ల్స్కి చెప్తారు కదా స్పెసిఫిక్గా, ఇవన్నీ చెప్తారు కదా. అంటే ఎందుకు చెప్తారు? మీకు అవేర్నెస్ కోసం. అంటే రోడ్ మీద మీరు ఒక సైడ్లో వెళ్ళాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి, బయట వాళ్ళతో మాట్లాడితే తీసుకెళ్ళిపోతారు, ఇలాంటి గురించి మీకు చెప్తారు. ఎందుకు? మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది. కానీ ఫోన్లో మీకు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ విభాగం తరపున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అధ్యాపకుల ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని, కళాశాలకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు.
కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ విభాగానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, గత సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని తెలిపారు. అనంతరం డాక్టర్ మంజుశ్రీ మాట్లాడుతూ తమ కళాశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఇందుమూలంగా ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు అధిక ఉత్తీర్ణతా శాతం మార్కులు సాధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీ రాము, ఇంటర్మీడియట్ విభాగం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భూమి మీద జన్మించినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఉంటాయి. కానీ మీరు దయచేసి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల ముందు ఎప్పుడు కూడా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదైనా డిస్ప్లే ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లల ముందు ఎప్పుడు కూడా గొడవ పడకండి దయచేసి. దానివల్ల పిల్లల్లో మైండ్ నెగిటివ్గా వెళ్ళిపోతుంది, వాడి ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. వాడు మీరు గొడవ పడింది కాలేజీకి వచ్చిన తర్వాత వాడు కాన్సన్ట్రేషన్గా వెళ్ళలేకపోతున్నాడు క్లాసెస్, వాడు చెడుదారిలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ చెడుదారిలో వెళ్ళడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం అనుకుంటాను పిల్లవాడు చెడిపోతున్నాడు, నేను బాగా పంపిస్తున్నాను కదా కాలేజీకి, రోజు 10 రూపాయలు ఇస్తాను పంపిస్తున్నాను అనుకుంటారు. మీరు అంతవరకే చూస్తున్నారు, కానీ పిల్లవాడు చెడిపోవాలి అంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే పిల్లల్ని కాలేజీ దాకా దింపుతున్నారు. కాలేజీ దాకా దింపేసి ఓకే గేట్ దాకా వచ్చేసాం కదా అని ఓకే బాబు వెళ్ళిపోతాడులే లోపల కానీ మీరు వెళ్ళిపోతున్నారు. కానీ దాంట్లో కొంతమంది అది కూడా మిస్లీడ్ చేస్తున్నారు. ఎలాగా? పేరెంట్స్ అక్కడ వెళ్ళిపోవడం, వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. అంటే కొంతమంది అంటే ఒక 10% ఉంటారు అట్లాగా. ఆ 10% అంటే 100లో 10% పోతుంది అంటే కూడా మాకు బాధగానే ఉంటుంది. ఆ 10% కూడా ఉండకూడదు అనేది మా ఆలోచన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ పులి శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని హిందూ కాలేజ్ విద్యార్థులకు అందజేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, సెక్షన్లు, జీవోలు గురించి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యాశాఖ బడివైపు ఒక అడుగు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. చౌత్రా పాలాస్పత్రి వద్ద గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా పేటీఎం 3.0 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు స్థానిక కార్పొరేటర్ షేక్ కాజా మొహిద్దీన్ చిస్టీ, పాఠశాల సిబ్బంది పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ మేయర్ పాఠశాల నందు విద్యార్థుల్లోని నైపుణ్యం వెలికితీయడానికి దోహదపడే విధంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మంచి బాటలు మరియు డ్రగ్స్ రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రసంగించారు. ఇక్కడున్న గురువులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, యాజ్ ఎ స్టూడెంట్స్ గా నేను ఒకటి చెప్పబోతున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనం అందరం కూడా స్కూల్కి వచ్చిన తర్వాత మనం టీచర్స్ ని ఎంతగానో రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్ కి ఫౌండేషన్ చేస్తారు. వాళ్ళు చెప్పినా, కొట్టినా, అరిచినా అది మీ మంచికే అని మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి. మరి ముఖ్యంగా మాతృదేవోభవ, అమ్మ అంటే 9 మాసాలు కని పెంచి మోసి మీ అందరి కోసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీకు ఏమేం కావాలో బుడి అడుగులతో మీకు బడికి పంపించి మీరు మంచిగా ఉండాలి, మీకోసం ఎంతో కృషి చేసిన మీ అమ్మగారిని కూడా పిల్లలు గౌరవించాలి. అమ్మ మాట ఏదైనా చెప్పినా కూడా మీరందరూ మా మంచికే అని ఎలాగైతే గురువు చెప్పిన వింటున్నారో. క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో రేపు కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఏసీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సారథ్యంలో నిర్వహించనున్నట్లు కమిటీ చైర్మన్ మద్దిరాల మేనీ తెలిపారు. పాల్ దినకరన్ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. క్రైస్తవ విశ్వాసకులు ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మోజేష్, రాజశేఖర్, బాబురావు, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా రేపు జరగనున్నటువంటి కమ్యూనిటీ క్రిస్మస్ని జయప్రదం చేయాలని చెప్పి క్రిస్టియన్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ప్రసంగికులు
డాక్టర్ పాల్ ధన్కరన్ గారు రేపు క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి వారు రేపు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు ఎప్పుడూ లేని విధంగా ఒక చక్కని సంప్రదాయాన్ని గుంటూరు క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు, ఒక జీవన విధానమన్నారు. ప్రేమ, సమానత్వం, యేసుక్రీస్తు మార్గాలని ఆయన బాటలోనే నేడు కూటమి ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీన శంకర్రావు, విజయపాల్, జనరల్ సెక్రటరీ మల్లెల రాము, ఇతర క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యంగా క్రిస్టియానిటీ అనేది ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. నాకు తెలిసినంతవరకు యేసుక్రీస్తు క్రిస్టియానిటీ అనేది ఒక మతంగానో లేకపోతే ఒక కులంగా కాకుండా ఒక మార్గంగా మనందరం కూడా ఎంచుకోవాల్సినటువంటి అవసరం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరం కూడా భారతదేశంలో మనందరికీ తెలిసినటువంటి మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ గారిని అంటాం. మహాత్మా అనేటువంటి గాంధీ గారు తను ఆచరించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ముఖ్యంగా ఆయన అహింసా మార్గం ద్వారా ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారో ఆ అహింసా మార్గం కూడా నేను యేసుక్రీస్తు గారి బోధన ద్వారా నాకు అది అందింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. శాంతి, ప్రేమ, కరుణకు నిదర్శనంగా యేసుక్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఈ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తూ ఇక్కడ ఈ గుంటూరు క్రిస్టియన్ ఫోరం వీరందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. దీని ద్వారా ఒక శాంతి సందేశాన్ని ప్రజలందరికీ కూడా అందించాలి. ఒక సామరస్యమైన వాతావరణంలో, ఒక మత సామరస్యంలో, ఒక లౌకికవాదంలో ఈ దేశం ప్రాథమికంగా ఇచ్చినటువంటి హక్కులను. కొత్తపేటలో కిమ్స్ ఫెర్టిలిటీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నాగప్రత్యూష తెలిపారు. కిమ్స్ ఫెర్టిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకునే వారిలో సంతానోత్పత్తి విజయాల శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ఇన్ కొత్తపేట ఇనాగరేషన్ అండ్ ఓపెన్ హౌస్ జరిగింది. సో కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అందులో గుంటూరు బ్రాంచ్ ఒకటి. సో ఇట్ ఈస్ వరల్డ్ క్లాస్ సెంటర్ ఫర్ couples who are trying to conceive, who are planning pregnancy. So మా దగ్గర state of the art equipment ఉంది. Embryology lab is highly equipped with all the necessary equipment we need. And మా దగ్గర embryo biopsy, PGT and advanced techniques like microfluidics, MAX, all the facilities are available. So and moreover I am the first MCH super specialist in the whole Guntur and Prakasam districts. So and here we don't treat couples who are trying to conceive as patients. We treat them with empathy and expertise at the same time. And you all know the Kims hospital itself is known for the ethical and the state of the art treatment facilities which are. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఎస్కేవీఆర్ నాయుడు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగింది. అరండ్లపేటలో జరిగిన పీటీఎం కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివలన పాఠశాలలో విద్యా విధానం, తమ పిల్లలు చదువుతున్న విధానం గురించి తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ మర్రిపాటి శ్రీనివాస్, డివిజన్ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామరాజు శ్రీనివాస్, రాయల మల్లేశ్వరరావు, హెడ్ మాస్టర్ జేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. పేదవారికి హక్కును తెచ్చుకునే విధంగా అతి చిన్న వయసులోనే నారా లోకేష్ బాబు గారు ఒక విద్యా వ్యవస్థని పటిశాస్త్రంగా తీసుకొని ఎక్కడైతే విద్యా బోధన సక్రమంగా జరగట్లేదో వాటి మీద పేరెంట్స్ని అవేర్నెస్ పెట్టి ఈ విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు చేస్తూ తల్లికి వందనం కానివ్వండి, పేరెంట్స్కి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ఆ విద్యార్థికి అందే విధంగా
పోషకాహారాలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న విద్యా బోధనలో ఉన్న బుక్స్ కానివ్వండి, స్కూల్స్ బ్యాగ్స్ కానివ్వండి, స్కూల్ డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆ విద్యార్థికి చెందే విధంగా, ఆ విద్యార్థి చదువుకునే విధంగా తోడ్పడటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన విషయం అని చెప్పి తెలియజేస్తూ, పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చి ప్రభుత్వము అందిస్తున్నటువంటి పథకాలని వాళ్ళు పొందటము, దాని మీద వారు ఆనందం వ్యక్తం చేయటం కూడా జరిగింది. ఇక్కడ ఈ స్కూల్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా గుంటూరులో ప్రముఖులైనటువంటి హనుమంతరావు గారు, శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావటం, దానికి తగ్గ పారితోషికాలని, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మనీని వాళ్ళే అరేంజ్ చేయడం కూడా చాలా సంతోషకరం. మా వంతుగా మేము ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నాము. అలానే పేరెంట్స్ అందరికి కూడా మేము విన్నవించేది ఏంటంటే, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఒక్కసారి పరిశీలించుకొని, ఇంకా ఈ పాఠశాలలో మీకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే వాటిని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకొస్తే అవి కూడా మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనార్టీ విభాగ కార్యవర్గ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర మైనార్టీ విభాగ అధ్యక్షులు ఖాదర్ బాషా, గౌరవ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, నగర పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉందన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు అందరూ సమైక్యంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ హుసేన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సైదాఖాన్, గులాం రసూల్, జాకబ్, ఇతర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి ప్రతి ముస్లిం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 67 సీట్లు వచ్చినప్పుడు బలంగా ఉంది. ఇవాళ 11 సీట్లు వచ్చినా కూడా బలంగానే ఉంది. సరే, వాళ్ళు ఏదో అంటారు 11 సీట్లే వచ్చినాయని. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి? 23 సీట్లు వచ్చాయి. మొన్న మనకి 11 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతానికి వెళ్ళినప్పుడు ఆయనకన్నా మనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మహనీయుల చరిత్రను నేటి యువత తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని బహుజన మహాసభ జాతీయ అధ్యక్షులు భగత్ సింగ్ కోరారు. డిసెంబర్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు మహనీయుల చరిత్రతో కూడిన చలనచిత్రాలు, మహానాయకుల సిద్ధాంత ప్రచార ఉద్యమాలను నిర్వహించనున్నట్లు భగత్ సింగ్ వెల్లడించారు. బహుజన మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. గుంటూరులో శ్రీనివాసరావు, మాల్యాద్రి, వీరాస్వామి, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మా పేద ప్రజలకి చదువు అందించినటువంటి సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ వారి భార్య రమాబాయి గారు, అట్లాగే ఆ రోజున సావిత్రిబాయి పూలే గారికి సహకరించినటువంటి ఫాతిమా గారు, వీళ్ళందరి యొక్క చరిత్రలు తెలిసే విధంగా ఈ యొక్క గ్రామాల్లో ప్రచారం చేయడానికి ఈ సంఘాలన్నీ కూడా పూనుకున్నాం. కారణం ఏంటంటే ఇవాళ ఆ యొక్క భావజాలం ప్రజల్లో క్షీణిస్తూ ఉంది. యువతంతా కూడా పక్కదారి పడతా ఉంది. పాలక వర్గాలు ఈ యొక్క యువతని మత్తు వైపు, జూదాల వైపు నడుస్తున్నప్పటికీ మండేపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా పీటీఎం 3 కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సాంఘిక కార్యక్రమాలు, నృత్యాలు నిర్వహించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థుల ఆటపాటలు అలరించాయి. సైన్స్ ఎక్స్పోలో విద్యార్థుల ఆవిష్కరణలు వీక్షకులను ఆశ్చర్యపరిచాయి. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పేరెంట్స్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ప్రిన్సిపల్ అన్నపూర్ణాదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ కల్చరల్ యాక్టివిటీస్లో మీ పిల్లలందరూ పాల్గొని చక్కగా మిమ్మల్ని అల్లించారని మేము ఆశిస్తున్నాం. మీరందరూ వచ్చి పిలవంగానే చక్కగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు మీరు కోఆపరేట్ చేసినందుకు మా పాఠశాల స్టాఫ్ తరఫున, అలాగే మా కమిటీ చైర్మన్ గారు, మా కమిటీ సభ్యులు వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్లో ప్రధాన పాత్రధారులు ఎవరంటే మీరు మా బడికి ఇచ్చిన పిల్లలే. సో ఆ పిల్లల వల్ల మాకు సక్సెస్ అయింది. అలాగే పిల్లల్ని మీరు చక్కగా ఆదరించి వాళ్ళతో పాటు మీరు స్కూల్కి వచ్చి
చక్కగా 11 సిద్ధార్థనగర్ నందు టవల్ మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, అదేవిధంగా చెట్ల కొమ్మలు తొలగించడం కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. నవభారత్ నగర్ 1వ లైన్ మెయిన్ రోడ్ మరియు నవభారత్ నగర్ 1/1 అడ్డ రోడ్ నందు కరెంటు నిలిపివేయడం జరుగుతుందని, కావున ఆ ఏరియా నందలి ప్రజలందరూ గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గురవయ్య తెలిపారు. అదేవిధంగా సాయిబాబా నగర్, కళ్యాణి నగర్, రత్నగిరి నగర్ మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి 5 గంటల వరకు గుజ్జనగుండ్ల, గుర్రాలవారి వీధి, ఉద్యోగ్ నగర్ తదితర ఏరియాస్లో పవర్ ఉండదని వినియోగదారులు సహకరించాలని గురవయ్య కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.